శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనం పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార విశేషము గురించి తెలుసుకుంటున్నాం. ఓం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభుం శాంతం రామదూతం నమామ్యహం. శ్రీరాముని దూత అయినటువంటి ఆంజనేయుడు నవవిధ భక్తి మార్గముల్లో ఒకటి అయినటువంటి దాస్యమును అనగా తను నమ్మిన వ్యక్తిని కట్టుబడి ఉండడం ద్వారా హనుమంతుడు శ్రీరాముని కృపకు ఎలా పాత్రుడు అయ్యాడు అనే విశేషం గూర్చి మనందరికీ శ్రీరామాయణం ద్వారా సుపరిచితమే. శ్రీరామాయణం చివరి ఘట్టములో శ్రీరాముని పరాక్రమం ముందు సీతమ్మ వారిని అపహరించిన రావణాసురుడు తాళలేక కపట బుద్ధితో తన తమ్ముడైన అహిరావణుణ్ణి ఆశ్రయించి రామలక్ష్మణ పరాక్రమం గూర్చి చెప్పి వారిని ఎట్టి పరిస్థితుల్లో హతమార్చమని వేడుకొనగా మాయారూపంలో వెళ్ళి రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకంలో మహామాయకు బలి ఇవ్వడానికి సిద్ధమవగా ఈ దుశ్చర్యను ముందుగానే విభీషణుడు ద్వారా ఆంజనేయ స్వామి తెలుసుకున్నవాడై పాతాళలోకానికి పయనమై కనబడ్డ రాక్షసులను హతమార్చి ముఖ్య పాతాళ సైనికుడైన మకరధ్వజ సైతం ఓడించి ఆ అహిరావణాసురుడు ఉండే చోటికి వెళ్ళగా అప్పటికే రామలక్ష్మణులను బలి ఇవ్వడానికి సిద్ధముగా చేసుకున్న అహిరావణుడు చూసి వెంటనే హతమార్చడానికి ప్రయత్నించి విఫలమయ్యాను. అహిరావణుని నిర్జించడం అనేది అంత సులువైన పని కాదని గ్రహించి ఆంజనేయ స్వామి అహిరావణుణ్ణి ఆయువు పట్టు 5 దిక్కులా వెలుగుతున్న దీపముల్లో ఉందని గ్రహించిన వాడై పైగా ఆ 5 దీపములను ఒకేసారి ఆపితే గాని అహిరావణుని ప్రాణాలు మట్టి కరవవని తెలుసుకున్నవాడై పంచముఖ అవతారానికి నాంది పలికినది. అందులో మొదటిది ఇష్టసిద్ధిని ప్రసాదించే తూర్పుముఖ విజయ ఆంజనేయ స్వామి. రెండవది అభీష్ట సిద్ధిని ప్రసాదించే దక్షిణ ముఖము గల కరాళ ఉగ్రవీర నరసింహస్వామిది. ఇంకా మూడవది సకల సౌభాగ్యప్రదాత పశ్చిమముఖ మహావీర గరుడ. ఇక నాలుగవది ధనప్రాప్తి ప్రదాత ఉత్తరముఖ లక్ష్మీ వరాహస్వామిది. ఇక ఐదవది సర్వ విద్య జయప్రాప్తి సిద్ధికి సిద్ధిప్రదాత ఆకాశముఖ హయగ్రీవ. ఇలా పంచముఖ అవతారమును ద్వారా అహిరావణుని సంహరించి రామలక్ష్మణులను అతని బారి నుండి తప్పించి శ్రీరాముని విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. శ్రీమాత్రే నమః. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే.